కౌశికి ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. ఇక కౌశికిని చూడగానే, మీరు ఫోటోల కంటే చాలా అందంగా ఉన్నారు, మీకు ఒక విషయం తెలుసా, మీ బర్త్ డేట్ నా బర్త్ డేట్ ఒకటే అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు యువరాజ్ అసలు ఎవరు మీరు, మీకు మా అక్క డీటెయిల్స్ ఎలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆవిడ డీటెయిల్స్ ఏవి తెలియకుండానే ఆవిడ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానా అని చెప్పి అతను అంటూ ఉంటే, మీరు మా అక్కని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు సురేష్ కౌశికిని అపార్థం చేసుకుని, నువ్వు రెండో పెళ్లి చేసుకుందాం అనుకున్నావా కౌశికి అని చెప్పి అంటూ ఉంటే, ఉదయం మీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని వదిన చెప్పింది కదా అన్నయ్య అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. చిన్న కరెక్షన్ దాత్రి, వదిన ఏమీ చెప్పలేదు, మీకు మీరే అనేసుకున్నారని చెప్పి నిష్క అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కౌశికి, ముందు నేను చెప్పేది విను సురేష్ అంటూ సురేష్ చెయ్యి పట్టుకోబోతూ ఉంటే, నువ్వు ఆ అర్హత కోల్పోయావు కౌశికి అని చెప్పి సురేష్ అంటూ ఉంటాడు. మొత్తానికి అలా దివ్యాంక చేసిన పని వల్ల సురేష్ అయితే కౌశికిని అపార్థం చేసుకుంటాడు.